హాయ్ హలో అండి. ఈరోజు నేను బియ్యం రవ్వ కొబ్బరి పాలతో కేక్ చేయబోతున్నాను. 1/2 కిలో బియ్యం తీసుకొని కడిగి ఆరబెట్టుకున్న బియ్యం ఇది మిక్సీ రవ్వ చేసుకోవాలి. మిక్సీలో వేసి రవ్వ చేసుకోండి. మిక్సీ పెట్టుకున్న రవ్వ అండి. 1 చెంచా నెయ్యి వేసుకోవాలి. ఈ రవ్వ ఫ్రై చేసుకోవాలి. ఈ నెయ్యిలోనే బియ్యపు రవ్వ వేసి ఫ్రై చేసుకోవాలి. కాసేపు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ బియ్యపు రవ్వ ఫ్రై చేసుకున్నాను కదా, తీసి పక్కన పెట్టుకున్నాను. ఫ్రై అయిపోయింది. కొబ్బరి పాలు గ్లాస్ వేసుకుంటాం. పలసగా ఉండేవి రెండోసారి తీసి కొబ్బరి పాలు వేసుకుంటాం. బెల్లం 1 కేజీ రవ్వ కదా, 1 కేజీ బెల్లం. యాలకాయలు, దంచిన యాలకాయలు వేసుకొని బెల్లం కరిగేంతసేపు పెట్టుకోవాలి. పాకం అవసరంలా, మామూలు బెల్లం కరగాలంతే. కొంచెం సాల్ట్, స్వీట్ టేస్ట్ తెలుస్తానికి కొంచెం సాల్ట్ వేస్తాను, టేస్ట్గా ఉంటాను. బెల్లం కరిగిపోయిందండి. నేను ఆర్గానిక్ బెల్లం యూజ్ చేస్తున్నాను. ఇందాక ఫ్రై చేసుకున్న బియ్యం రవ్వలో ఈ పాలు, బెల్లం, వాటర్ పోసుకోవాలండి. మామూలు బెల్లం అయితే వడబెట్టుకోవాలి. ఇది ఆర్గానిక్ బెల్లం కదా, ఏం రాళ్ళు ఏమి ఉండవు. అందులో అయితే ఉంటాయని వడబెట్టుకోవాలి. మొత్తం కలుపుకోవాలి. బెల్లం వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి, గడ్డలు కట్టకుండా. కొబ్బరి మిల్క్ వేసుకోవాలి. పాలు తీసాం కదా, అది కొబ్బరి పాలు వేసి కలపాలి. ఉడికే వరకు కలుపుతూనే ఉండండి, లేకపోతే గట్టిపోయింది కదా. ఉండలు కట్టకుండా కలపండి. 1 స్పూన్ గీ వేసుకోండి. ఇలా దగ్గరగా చిక్కగా కావాలండి. అది కొబ్బరి పాలు వేసాను కదండి. ఆ కొబ్బరి పాలు ఎలా చేయాలో ఇంకో వీడియోలో చూడండి, ఛానల్లో ఉందండి. చూడండి, వాళ్ళు వెళ్ళి చూసేయండి. కింద ఉడకాలి కదండి, మూత పెట్టుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకున్నాను. 2-3 గంటలు పక్కన పెట్టుకోండి. చల్లారిన తర్వాత మొక్కలు పోసుకున్నాను. 2 అవర్స్ అయిందండి. ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా మెత్తగా సాఫ్ట్గా బాగా వచ్చింది కేక్ ముక్క. మీరు ఒకసారి ట్రై చేయండి, కామెంట్స్లో పెట్టండి ఎలా వచ్చిందో. థ్యాంక్ యూ అండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం.